హలో అండి, రైతులందరూ నమస్తే. ఇప్పుడు మనం హనుమంతపేట గ్రామంలో ఉన్నామండి. ఈ తీగల సీను మొన్న వడగండ్ల వర్షానికి తీవ్రంగా నష్టపోయిందండి. దాదాపు ఈయనకు ఒక ఎన్ని ఎకరాలు ఉంటుందండి? నేనంతా కౌలు 10 ఎకరాలు చేస్తాను. 10 10 ఎకరాలు ఎకరాల దాకా కౌలు కౌలు చేస్తాడు. చేస్తాను. ఈయనకు సంబంధించిన టమాటా, మళ్ళా బెండ, మక్క, వరి కూడా మొత్తం వడగండ్ల వాళ్ళకు తీవ్ర నష్టం పాలయ్యాడండి. ప్రభుత్వం నుంచి ఆయనకు ఏమైనా ఆర్థిక సాయం కావాలని కోరుతున్నాను. చెప్పండి తీగల సీన్ గారు, మీరు ఎట్లా ఎన్ని ఎకరాలు వడగండ్ల వాళ్ళకు? ఎకరం టమాటా వేసిన సార్. ఎకరం టమాటా, ఎకరం టమాటా వేసిన, ఎకరంన్నర మక్కపెట్టి వేసిన, 8 ఎకరాలు పొలం వేసిన సార్. ఇవి వడల వాన వచ్చి సార్ మొత్తం కాచి ఇక తెంపుకునే టైం సార్. ఎంత పెట్టుబడి అయింది? నువ్వు స్టార్టింగ్ నుంచి కౌలు ఎంత కట్టినావు? కౌలు 30,000 సార్ ఎకరానికి. ఎకరానికి 30,000 ఒక్క ఎకరానికి. పెట్టుబడి 10 ఎకరాలకు దాదాపు 3 లక్షలు కౌలు. అయితే పెట్టుబడి ఒక్కొక్క మొలకకు రూపాయి మొలక సార్. నర్సలో ఉనకొచ్చుకున్నాం సార్. ఇది టమాటా నారు సహో నారని కొత్త సీడు నర్సలో ఉనకొచ్చిన. ఇప్పుడు ఎంత నష్టపోయినావు? దరిదాపుగా ఒక ఎకరా సార్, ఒక్క ఎకరానికి దరిదాపుగా నేను పెట్టిన పెట్టుబడి 50,000 అయినా సార్. 50,000. ప్రభుత్వం నుంచి నువ్వు ఏం సహకారం? మాకు ప్రభుత్వం నుంచి వెళ్ళి మా సీఎం గారిని, రేవంత్ రెడ్డి గారిని ఏదన్నా మాకు ఈ వడగల వానకు పోయింది కదా సార్, మాకు ప్రభుత్వం నుంచి ఏమన్నా మాకు నష్టపరిహారం కావాలని కోరుకుంటున్నాం సార్. ఇది మొత్తం ఇదంతా అట్టిదే కదా సార్. టమాటా మొత్తం టోటల్ ఇది అట్టిదే కదా సార్. కాయల కడికెళ్ళి అంతేనా? ఎట్లా కాసింది సార్. అంగూరు మంచి 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 సీడ్ సార్. ఇది బెండ కూడా బెండ ఈ బెండ ఇది ఇరిగిపోతే వండది కదా. కాయల కింద పడ్డాయి సార్. ఈ బెండ 20 గుంటలు అయితే సార్. 20 గుంటలు. ఇది ఇడిచిపెట్టే టోటల్ గొర్రె మేపినట్టు సార్. కనబడలేదు సార్. కాయలు సార్. కాయలు చూడండి సార్. ఇది మక్క, అది మక్క. చూశాడు కదండి, మన తీగల సీన్ గారికి ప్రభుత్వం తరఫున ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేస్తున్నాడు. ప్రభుత్వం కొద్దిగా చూడాలని మేము కూడా మా ఛానల్ తరఫున కోరుతున్నాం. హనుమంతపేటలో మరో రైతు దగ్గర ఉన్నామండి, సూపర్ కుమారు. ఈయన ఆల్రెడీ టమాటా పెట్టాడండి. ఈ టమాటా మొన్న పడ్డ వర్షానికి పూర్తిగా నేల కొరిగి మొత్తం లాస్ అయిన అంటాడు. ఈ మరి ఏం చేతికంటే ₹1 కూడా వచ్చే పరిస్థితి లేదు, పెట్టుబడి కూడా లాస్ అయిన అంటాడండి. కుమార్, ఏం పేరండి? సూపర్ కుమార్ గారు, చెప్పండి మీకు జరిగిన నష్టం ఏందనేది. టమాటా వేసి సార్, మొత్తానికి కాకర పెడితే కాకర సుధా మొత్తం పోయింది. ఎక్క రాకుండా అయింది. ఇది ఏం అక్కర్రాదు, ఏం అక్క రాకుండా అయిపోయింది. పొలం 4 ఎకరాలు కౌలు పెట్టినా, పొలం సుధా ఏం లేదు. పొలం ఇప్పుడు ఎంత పెట్టుబడి పెట్టినావు? ఎకరానికి ఎంత కౌలు ఎంత అయింది? 10-20,000 కౌలు. ప్రభుత్వాన్ని ఏం కోరుతాను అని చెప్పండి. అది మళ్ళీ దానికి ఎకరాన 50,000 పెట్టుబడి పెట్టినా, ఇక ఇళ్ళ పెట్టిన 20,000 ఏం లేదు సార్. ఏమి ఇస్తారో వాళ్ళ పుణ్యం. వాళ్ళ ఎకరాన అరనా వ్యవసాయం. కుమార్ గారు మొత్తం లాస్ అయిన అంటున్నాడు, ప్రభుత్వాన్ని వేడుకుంటుండు, ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటుండు. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రభుత్వం తరఫున ఆయనకు ఏమైనా నష్టపరిహారం కావాలని మేము కూడా కోరుతున్నాం.